स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవ్యై నమః. గురుగారు, మనుషుల బంధానికి మోక్షానికి మనసే కారణం అంటారు. దీని అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? మన ఏవ మనుష్యానాం బంధకారణ మోక్షయోః. ఈ మనుష్యులకి మనస్సే బంధాన్ని కలిగిస్తుంది, మోక్షాన్ని కలిగిస్తుంది. రెండింటికి కూడా కారణం మనస్సే అని వేదాంత శాస్త్రం చెబుతుంది. దాన్నే మన ఆధునిక కవులు కానివ్వండి, చరిత్రకారులు కానివ్వండి, మనసా కవ్వింసకే నన్నిల ఇలా చెప్పి కొంచెం చలనచిత్ర గీతాల్లో వీటిల్లో కూడా రాశారు. అన్నిటికీ కారణం ఎందుకనంటే మనస్సు అనేటువంటిది కోరికల పుట్ట. మనస్సు అనేది ఎక్కడ ఉంటుందో ఆధునిక శాస్త్రజ్ఞులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తే, శంకర భగవత్పాదుల వారు భ్రూ మధ్యము అని చెప్పారు. మనం బొట్టు ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడే మనస్సు యొక్క స్థానము అని చెప్పారు. ఎందుకంటే విడిగా గనక అనాటమీగా శరీరాన్ని గనక కోస్తే లోపల ఊపిరితిత్తులు ఇలాంటివి కనపడతాయి, కానీ మనస్సు అనేటువంటిది కనపడదు. కానీ మనస్సు అనేది ఉంది. మనస్సు అనేది ఉన్నది అని ఎలా తెలుస్తుంది అని అంటే, ప్రతి వాళ్ళకి ఎవరికి వాళ్ళకి అది అనుభూతం. ఈ జీవి ఈ జన్మ నుంచి మరొక జన్మకి వెళ్ళేటప్పుడు కొంత సామాను తీసుకొని వెళ్తాడు, తనకి సంబంధించినటువంటివి కొన్ని పట్టుకొని వెళ్తాడు. అది ఒక పెట్టెలో పెట్టుకొని వెళ్తాడు ప్రతి జీవి కూడా. వేదాంత శాస్త్రం ఏం చెప్తోందంటే, అవి వేటిల్లో పెట్టుకొని వెళ్తాట అంటే మనస్సులో పెట్టుకొని వెళ్తాట. మనస్సు అనేటువంటి పెట్టెలో ఈ జన్మ అయిపోయిన తర్వాత మనస్సు అనే పెట్టెలో ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకి సంబంధించిన బీజాలని, చాలా సూక్ష్మంగా ఉన్నటువంటివి సూక్ష్మ వాసనలు అంటారు, వాటిని మనస్సులో పెట్టుకొని వెళ్తాడు. అందుకే ఈ లోకంలో కొందరిని మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటి నుంచో మనకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళలాగా కనిపిస్తారు. కొందరిని చూస్తూ ఉంటే వాళ్ళు మనకేమీ హాని చెయ్యరు, కానీ వాళ్ళతోటి శత్రుత్వానికి దిగాలనిపిస్తుంది. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళకి మనకి మధ్య శత్రుత్వం అనేది ఉన్నది కాబట్టి ఈ జన్మలో ఆ వ్యక్తిని చూడటంతో మళ్ళీ శత్రుత్వ భావన వస్తుంది. పూర్వజన్మలో వాళ్ళకి మనకి మధ్య మిత్రత్వం ఉంది కాబట్టి కొంతమందిని చూడటంతో ఆత్మీయత భావం వస్తుంది. కాబట్టి మన ఏవ, మళ్ళీ మొదటికి వస్తున్నాను, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. బంధం కలిగించాలి అనన్నా మనస్సే. నా మనస్సు నీకు ఇచ్చేసానని చెప్పి ఆధునిక కవులు చెప్తుంటారు చూడండి. అంటే తన మనస్సును ఎదుటి వాళ్ళకి ఇవ్వటం అని అంటే సర్వస్వాన్ని అర్పించటము అని. అదంత తేలిక కాదు. మనస్సును ఇవ్వటము అని అంటే మళ్ళీ మాట వరకే కానీ లోపల వెంటనే కోరిక వచ్చి కూర్చుంటుంది. కోరిక రావటంతో దాన్ని మనస్సు అంటారు. మనస్సుకు నిర్వచనం ఏంటంటే సంకల్ప వికల్పాలని, సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు అంటారు. అది దాన్ని స్తంభింప చేయగలిగితే అప్పుడు మోక్షం. దాన్ని సంకల్ప వికల్పాల కిందే ఉంచగలిగితే ఎప్పటికప్పుడు అది చిక్కుకుంటూ ఉంటుంది. అనుబంధాల మధ్య, ప్రేమల మధ్య, ద్వేషాల మధ్య అది అలాగా బీజాలని పెంచుకుంటూ పోతుంది. రాబోయే జన్మకి సామాను మోసుకెళ్తూనే ఉంటుంది. అందువల్ల ఏం చేయమన్నారంటే మోక్ష స్థితికి తీసుకెళ్ళాలి. మనస్సుని ఆపే, దానికి ఒక్కటే మోక్షం రావాలి అంటే మనస్సుని ఆపటం అని అంటే సంకల్ప వికల్పాత్మకమైన మనస్సుని కోరికలేమీ లేకుండా, అసలు ఏమీ కోరికలు లేకుండా ధ్యాన స్థితికి వెళ్ళిపోవాలి. దానికి కంచి స్వామి వారు చెప్పినటువంటిది మనకి చాలా ఆదరణీయమైనటువంటిది. ధ్యాన స్థితిలో ఉండగలిగితే మనస్సు తన యొక్క చర్యని ఆపివేస్తుంది. అప్పుడు మోక్షం అనేది ప్రతి వాళ్ళకి కలుగుతుంది. మోక్షము అంటే విడుదల. అది ఎక్కడ చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, బతికుండగానే ప్రతి వాళ్ళు ఆ మోక్షాన్ని పొందాలి. కాబట్టి మనస్సుని పట్టుకో, మనస్సు యొక్క చర్యల్ని ఆపు, మోక్షం వస్తుంది. ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. గురుగారు, సాధారణంగా పూజ గది అనేది మనకి తూర్పు వైపు ఈశాన్యంలో ఇస్తుంటారు. అలా కాకుండా పశ్చిమం వైపు వస్తే వాస్తుశాస్త్ర రీత్యా ఏమైనా సమస్య? ఏమీ లేదమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ తూర్పు వైపే
ఈశాన్యం దగ్గరే పూజా గది ఉండాలంటే కొన్ని ఇళ్లల్లోనే కుదురుతుంది, అపార్ట్మెంటుల్లో కొన్నింటిలో కుదరటం చాలా కష్టం. తూర్పు తిరిగి దండం పెట్టు అని మన వాళ్ళు చాలా చలోక్తిగా అంటుంటారు. అంటే మన తెలుగువాడు జాతీయాలు, మన తెలుగువాడి సంస్కృతికి మనందరం దండం పెట్టాలి. ఎందుకంటే వాడు చలోక్తిగా చెప్పేటువంటి మాటల్లోనే మన సంస్కృతి ఎలాంటిది, మన జీవన విధానం ఎలా ఉండాలో కూడా తెలుగువాడు చెప్తున్నాడు. తూర్పు తిరిగి దండం పెట్టు అంటే తూర్పు వైపుకి తిరిగి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోండి. అందున ఈశాన్యంలోనే పూజా గది ఉండాలి. ఇది బహుబేష్ అంటే 99% అలా ఉంటేనే చాలా మంచిది. ఒక్కొక్కసారి ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఇళ్లల్లో ఈశాన్యంలో పూజా గది పెట్టుకోవటానికి ఉండదు. అప్పుడు ఏం చేయాలి అని అంటే పశ్చిమం వైపు పెట్టుకోవచ్చు. పశ్చిమ వైపు పెట్టుకున్న పూజా గది తప్పు లేదు అని అన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న నిబంధన చెప్పారు. పశ్చిమం వైపు పెట్టుకున్న నువ్వు తూర్పు వైపుకు తిరుగు, పశ్చిమ వైపే చూస్తూ ఉండు. కానీ పూజా కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు యువతల పశ్చిమ వైపుకు దేవుడి విగ్రహాలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక్కసారి తూర్పు వైపుకి తిరిగి పూజను ప్రారంభించి మళ్ళీ పశ్చిమం వైపుకి తిరుగు. తూర్పు వైపు తిరగటం మాత్రం ఆపకూడదు. తూర్పు అనేటువంటిది అంత పరమ పవిత్రం. అందులో ఈశాన్యం అందుకే బరువు ఉంచకూడదు అంటారు. ఈశాన్యం వైపు బరువు ఉంచకూడదు. బరువు ఎందుకు ఉంచకూడదు? అక్కడ వస్తువులని కాదు అక్కడ అర్థం. బరువు ఉంచకూడదు అని అంటే పూజ అంటే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నామే బంధ మోక్షయోహం, మోక్షానికి కారణమైనటువంటిది మన యొక్క పూజా గది. మోక్షం రావాలి అంటే బరువు ఉండకూడదు. బరువు లేకుండా తేలిగ్గా ఉంటేనే, మన మనస్సు తేలిగ్గా ఉంటేనే, అంటే ఎటువంటి కోరిక అనేది బరువు. కాబట్టి ఆ బరువులు లేకుండా చూసుకో. ఎటువంటి బరువులే ఉండదు. సుఖం కానీ సుఖం బరువే, దుఃఖం బరువే, ఏ కోరికైనా బరువే. ఆ బరువులు లేకుండా తేలికగా కూర్చోరా అని చెప్పటానికి మన వాళ్ళు అందుకే జోహార్ అని నేను అంటుంటాను. ఈశాన్యం వైపు బరువు పెట్టకు అని అంటే నీ జీవన విధానంలో కూడా నీ మనస్సుని తేలిక చేసుకో. నువ్వు ఈశాన్యం వైపే పూజా గది ఉంటుంది, అక్కడ నీ మనస్సుని తేలిగ్గా చేసుకొని కూర్చో. అంటే ఎటువంటి కోరికలు లేకుండా నిష్కాముడిగా కూర్చో, నీకు మోక్షం లభిస్తుంది. మళ్ళీ తల్లి యొక్క ఆ గర్భచరలో ఉండేటువంటి బాధ తప్పుతుంది. అందువల్ల ఈశాన్యం వైపు ఉండటమే సర్వశ్రేష్టం. లేదా పశ్చిమం వైపు అయినా తప్పేమీ లేదు. కానీ పశ్చిమం వైపు ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా ఒకసారి తూర్పు వైపుకు చూసి ప్రారంభించండి పూజని, అది మంచిది. గురువుగారు, నవపంచ వర్షాన్ని అని అన్నా, చతుర్దశ వర్షాన్ని అని అన్నా రెండు ఒకటేనా? రామాయణంలో కైకేయి వరాలు అడిగినప్పుడు ఈ రెండు పదాలను ఎక్కువగా వాడడం జరిగింది. దీని గురించి వివరిస్తారా? కైకేయి దశరథ మహారాజు గారిని 2 వరాలు అడిగింది. అందులో మొదటి వరం ఏంటంటే నవపంచ వర్షాన్ని, రాముడు అడవులకి వెళ్ళాలి. నవపంచ వర్షాన్ని ఏమిటండి అన్నారు. నవ అంటే 9, పంచ అంటే 5, వర్షాన్ని అంటే సంవత్సరాలు. 9, 5 సంవత్సరాలు ఏంటండి? ఆవిడ చెప్పింది 14 సంవత్సరాలు కదా. మరి 9, 5 సంవత్సరాలు ఏంటంటే 9కి 5 కలిపి కూడాలి. నవ పంచ వర్షాన్ని అంటే 9 + 5 14. 14 ఏళ్ళు శ్రీరామచంద్రమూర్తి అడవులకు వెళ్ళాలి. ఏమంటే ఆవిడ 13 ఏళ్ళు అడగచ్చు, 12 ఏళ్ళు అడగచ్చు, 15 ఏళ్ళు అడగచ్చు. 14 ఏళ్ళు మాత్రమే ఎందుకు అడిగింది? ఆ 14కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? నవ పంచ వర్షాన్ని అంటే ఇక్కడ ఒత్తి చెప్పటం. ఆవిడ చతుర్దశ వర్షాన్ని అని అనొచ్చు కదా. సంస్కృతంలో చతుర్దశ అంటే 14, చతుర్దశ వర్షాన్ని అని అనకుండా నవపంచ వర్షాన్ని అని ఎందుకు అన్నది అని అంటే అక్కడ నొక్కి చెప్పటం. అంటే ఒక విషయాన్ని ఇక ఏమాత్రం తేడా లేకుండా 9, 5, 14 కాబట్టి 14 సంవత్సరాలే అతను వెళ్ళాలి అని చెప్పటం. ఒక విషయాన్ని నొక్కి చెప్పటానికి సంస్కృతంలో ఆ రకంగా సంఖ్యావాచకాలని విడివిడిగా చెప్తారు. సరే 14 ఎందుకు అడిగింది అని అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాల్లో 14 సంవత్సరాలు కనుక ఒక రాజు రాజ్యానికి కనుక దూరం అయ్యాడు అని అంటే రాజ్యాన్ని పరిపాలించేటువంటి అర్హతని కోల్పోతాడు. ఆనాటి ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటిది. కాబట్టి 14 సంవత్సరాలు రాముడు కనుక ఆవిడ ఎంత దూర ఆలోచన అనమాట అండి. 14 సంవత్సరాలు కనుక రాముడు దూరంగా కనుక ఉంటే అదే ఆయనకి మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించేటువంటి అవసరం
ఉండదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు అని. కానీ రాముల వారు చాలా చమత్కారంగా ధర్మశాస్త్రాల ప్రకారంగానే ఇంకో 14వ సంవత్సరం ఇంక ముగియబోతుందనగానే మళ్ళీ పట్టాభిషేకం జరిగిపోయింది. అందువల్ల దానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి 14 వర్షాలు అంటే అటు చేసినట్టు ఇటు పట్టాభిషేకం చేసినట్టు రెండింటి మధ్య చమత్కారంగా జరిగింది వాల్మీకి రామాయణం. కాబట్టి నవ పంచవర్షాని అని అంటే 14 సంవత్సరాలు. గురుగారు, హరిద్వార్లో పవిత్ర గంగా నదిలో గొలుసులు పట్టుకొని స్నానం చేస్తారు కదా, ఎందుకు అలా చేస్తారు? ఈ పవిత్ర స్నానానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? హరిద్వారము, చాలామంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా సరే అక్కడ స్నానం చేయాలి అని అనుకుంటారు. హరి యొక్క ద్వారము వైకుంఠ ద్వారంలాగా ఆరము ద్వారము అంటారు. అంటే ద్వారము అని అంటే 2 తలుపులు. ఇంటి తలుపు ఎప్పుడూ కూడా పెద్దలు చెప్పిన దాని ప్రకారం శ్రేష్టమైనటువంటిది ఒకటి ఉండకూడదు. ద్వారము అంటే 2 తలుపుల కింద ఉండాలి. భార్య భర్త 2 కళ్ళు, 2 కళ్ళు. ఆ రకంగానే ఇంటి తలుపులు కూడా 2 ఉండాలి. దాన్ని ద్వారము అంటారు. సరే, ఇప్పుడు ఆధునిక యుగంలో అవి కుదురుతాయో లేదో పక్కన పెట్టేసేద్దాం. హరి ద్వారము, హరి యొక్క ద్వారము అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారం. అక్కడ గనక స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తి, అంటే చనిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా కోరుకునేది ఆ మోక్షం వైకుంఠం ద్వారా కలుగుతుందని చెప్పి హరిద్వారంలో ఒక్కసారి స్నానం చేయండి అని అంటారు. హరిద్వారంలో చాలా సుదూర ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు ఆచారం తగ్గిపోయింది కానీ ఇప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవారంటే గొలుసులు పట్టుకొని స్నానం చేయించేవారు. ఇప్పుడు అంత వేగం రావటం లేదు హిమాలయాల నుంచి, ఎందుకంటే హిమవత్ పాదం నుంచి వచ్చేటువంటి గంగ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మంచి వేగంగా పడుతుంది. ఆ వేగంగా పడినప్పుడు స్నానం చేసేటప్పుడు కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉందని, కాలు నిలవకుండా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడంతా ధార రావటం లేదు కాబట్టి ఆ గొలుసులు అవి పక్కకి తప్పించేశారు. కానీ పూర్వకాలంలో గొలుసులు పట్టుకోవటం ఉండేది. అంటే గొలుసులు పట్టుకొని స్నానం చేసేవారు కొట్టుకుపోకుండా. దీన్నే మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు అని చెప్పి రాజమండ్రికి చెందినటువంటి ఒక గొప్ప కవి గారు, ఆయన చాలా చమత్కారంగా ఈ హరిద్వార స్నానాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షంతో పోల్చారు. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రామాయణ కల్పవృక్షం గురించి చెప్తూ ఏమంటారంటే, నేను కల్పవృక్షం చదివానయ్యా, రామాయణ కల్పవృక్షం. అది ఎలా చదివాను అంటే హరిద్వారంలో గొలుసులు పట్టుకొని స్నానం చేసినట్టుగా చదివాను అన్నారు. దాని అర్థం ఏమిటి? హరిద్వారంలో గొలుసులు పట్టుకొని గంగా స్నానం చేసినట్లుగా రామాయణ కల్పవృక్షాన్ని చదివాను. ఎందుకంటే విశ్వనాథ వారి శైలి గంగానది గనక గొలుసులు గనక పట్టుకోకపోతే తనతో ఎలా లాక్కొని వెళ్ళిపోతుందో, విశ్వనాథ వారి శైలి కూడా ఇక మనల్నంటూ మిగల్చదు. ఇక మనదంటూ ఒక ప్రత్యేక శైలి అంటూ ఏమీ మిగల్చదు, ఆయనలో కొట్టుకుపోయేటట్టు చేస్తుంది. అందువల్ల గొలుసులు పట్టుకొని స్నానం చేసినట్లుగా, అమ్మో నేను మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిని, నాకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, నేను నాలాగే పద్యం రాయాలి, విశ్వనాథ వారిలాగా పద్యం రాయకూడదు అనేటువంటి గొలుసులు ముందు పెట్టుకున్నారట. పెట్టుకొని విశ్వనాథ కల్పవృక్షం చదివాను, అప్పుడు కొట్టుకుపోకుండా చదివాను. అంటే అంత గొప్పది, గంగా ప్రవాహం లాంటిది కల్పవృక్షము అని చెప్పడానికి ఆయన ఈ ఉపమానాన్ని, ఈ ఉదాహరణని వాడారు. కాబట్టి హరిద్వారం దగ్గర పూర్వం ఉండేటువంటిది ఇంత చక్కగా ఆ మహానుభావుడు ఉపయోగించాడు. గురుగారు, అలాగే ప్రయాగలో కూడా వేణీదానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ వేణీదానం ఎందుకు చేస్తారు? ప్రయాగ త్రివేణీ సంగమం కదమ్మా, అక్కడే వేణీ దానం. చూడండి, త్రివేణీ సంగమం, వేణీ దానం. ఒక వేణికి అర్థం నది అని, ఒక వేణికి జడ లేదా జుట్టు అని అర్థం. ఎందుకనంటే భట్టనారాయణుడని సంస్కృతంలో ఒక గొప్ప నాటక కవి భట్టనారాయణుడు, ఆయన వేణీ సంహారము అని రాశాడు. ఆ నాటకం యొక్క పేరే వేణీ సంహారము. వేణీ సంహారం, సంహారం అంటే ఏంటి? మనం లోకంలో ఏమనుకుంటాం? సంహారం అంటే చంపటం అనుకుంటాం. ఇక్కడ వేణి అంటే ఏం చెప్పుకోవాలి? నదిని చంపటమా, జుట్టుని చంపటం ఏమిటా ఇక్కడ వేణి అని అంటే? ఇక్కడ సంహారము అంటే ముడిపెట్టుట అని అర్థం. అక్కడ పదాలని పండితులు ఏ రకంగా పండిత కవులు ప్రయోగించారో మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఏదైతే దుశ్శాసనుడు పట్టుకొని లాగాడో ఆ జుట్టుని భీముల వారు ప్రతిజ్ఞ చేశాడు. వాడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి ఆ రక్తంతో ఆ జుట్టుని అలా పులిమి అప్పుడు ఆ జుట్టుని ముడివేస్తాను అని చెప్పి.
కాబట్టి ఆ జుట్టుని ముడివేయుట, దాన్ని ఒక నాటకం కింద రాశాడు, వేణీ సంహారము అని చెప్పి. కాబట్టి ఇక్కడ మన ప్రస్తుత విషయానికి వద్దాం. ఇక్కడ వేణి అంటే త్రివేణి సంగమం, అంటే వేణి అంటే నది, గంగా యమున ప్రయాగ, ఈ మూడు. ఇక్కడ వేణి అని అంటే అక్కడ జుట్టు. అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు పూర్వకాలంలో, ఇప్పుడు కూడా చాలా కొద్ది మంది చేస్తున్నారు, తమ భార్యల యొక్క జడని, మొత్తం కాదమ్మా, జడలో ఉన్నటువంటి మూడు పాయల్ని తమంతట తాముగా కత్తిరిస్తారు పూజారుల యొక్క సూచనలతోటి. ఎందుకనంటే సుమంగళిత్వము ఈ జన్మలోను రాబోయే జన్మలోను ఉంటుంది అని, ముత్తైదత్వం ఉంటుందని. ఎందుకంటే ఏ రకమైనటువంటి, ఎందుకంటే పాపాలన్నీ కూడా ఇప్పటికీ తిరుమల ఎందుకు వెళ్తున్నారు, తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడ గుండె ఎందుకు చేయించుకుంటున్నారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. పాపాలన్నీ కూడా జుట్టులో ఉంటాయట, తల మీద ఉన్నటువంటి జుట్టులో పాపాలన్నీ నెలకొని ఉంటాయి. అందుకని మన పాపాలన్నిటినీ తీసుకోగలిగినటువంటి వాడు వెంకన్న స్వామి. కాబట్టి తిరుమల వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తమ పాపాలన్నింటినీ జుట్టు రూపంలో స్వామివారికి సమర్పించి వస్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఈ ప్రయాగలో కూడా వేణిని, ఆ జడ యొక్క ఆ మూడు పాయల్ని భర్తగారు కత్తిరిస్తే దానికి మంత్రం చదువుతూ నీటిలో వదులుతారు. అలా వదలటం వల్ల వీళ్ళకి పుణ్యస్త్రీ పునీత్వము వస్తుందంటే ముత్తైదత్వం ఈ జన్మలోనూ రాబోయే జన్మలో కూడా భార్యలకు కలుగుతుందనే నమ్మకం ఉన్నది. కాబట్టి ఆ రకంగా చేస్తుంటారు. అందులో అది పవిత్రమైనటువంటి త్రివేణి సంగమం. కాబట్టి గురుగారు, మరో సందేహం, పంచపల్లవ వృక్షాలు అంటే ఏమిటి, వీటి ప్రత్యేకత ఏమిటి? పంచపల్లవాలు అని అంటే 5 రకాలైనటువంటి చిగుళ్ళు. పల్లవం 5 రకాల చిగుళ్ళు. అన్ని చెట్లకి చిగుళ్ళు ఉంటుంటాయి. కాకపోతే మన సంస్కృతిలో, మన తెలుగు సంస్కృతిలో ప్రత్యేకంగా కొన్ని చెట్లు చెప్పారు. ఆ చెట్లకి సంబంధించిన పల్లవాలే చాలా శ్రేష్టమైనటువంటివి అని చెప్పారు. మొట్టమొదటిది మామిడి పల్లవాలు, మామిడి చిగుళ్ళు. ఇది చాలా మామూలుగా ఆయుర్వేద వైద్యులు కూడా ఇప్పుడు చెప్తున్నారు, మామిడి చిగుళ్ళు ఫలానా వాటి యొక్క రోగాలని పోగొడతాయి అని. కాబట్టి మామిడి చిగుళ్ళు, అలాగే కొన్ని శుభ కార్యక్రమాల్లో కూడా మామిడాకులు ఎలాగో మనం వాడతాం, మామిడి చిగుళ్ళు కూడా, చిగుళ్ళతో ఉన్నటువంటి కొమ్మల్ని కూడా పెట్టడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మామిడి చిగురు పల్లవము చాలా గొప్పది. ఇక రెండవది రావి చెట్టుకి సంబంధించినటువంటిది కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి పల్లవం కింద మన వాళ్ళు స్వీకరిస్తారు. తర్వాత మద్ది చెట్టుకి సంబంధించినటువంటి పల్లవం, ఇది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే జువ్వి చెట్టుకి సంబంధించినటువంటి పల్లవము కూడా, అంటే యజ్ఞయాగాదులు ఇలాంటి వాటిల్లో ప్రధానంగా పల్లవాన్ని వాడతారు. అలాగే మేడి వచ్చేసరికి దత్తాత్రేయ స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి చెట్టు కింద మేడి చెట్టుని చెప్తారు. కాబట్టి మేడి చెట్టు యొక్క పల్లవం కూడా చాలా శుభప్రదమైనది అని చెప్తారు. కాబట్టి ఈ పంచ పల్లవాలు, మనకి కల్పవృక్షాలు కూడా 5 ఉన్నాయి. ఆ 5 కల్పవృక్షాలు, అలాగే ఈ పంచ పల్లవాలు. 5 కల్పవృక్షాలు అంటే అవి స్వర్గలోకంలో ఉంటాయి, భూలోకంలో లేవు. ఎందుకనంటే హరిచందనము, కల్పవృక్షము, సంతానము ఇలాంటి పేర్లతో ఉన్నటువంటి ఆ పంచవృక్షాలు, కల్పవృక్షాలు మనకి దేవతాలోకంలోనే ఉన్నాయి, ఈ భూలోకంలో మనకి దొరకవు. మరి ఇవి కూడా కల్పవృక్షాలు లాంటివి. మామిడి చెట్టు కానివ్వండి, మద్ది చెట్టు కానివ్వండి, జుబి చెట్టు కానివ్వండి, ఇవి కూడా ఆ కల్పవృక్షాలు, దేవతా కల్పవృక్షాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయో వీటిని కూడా ఈ పల్లవాలని గనక అంత శ్రద్ధతో గనక మనం ఉపయోగిస్తే అంత చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఎందుకనంటే విష్ణుమూర్తికి సంబంధించిన చెట్లే, అసలు చెట్టే విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది. మనం వేదంలో ఆ వేద వ్యాఖ్యలు చదువుతూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందంటే, మనకి చెట్టుని దైవస్వరూపంగా వేదం చెప్తుంది. ఒక చెట్టు యొక్క పువ్వు కొయ్యాలన్నా, చిగురు కొయ్యాలన్నా ఫలానా మంత్రం చదవండి అని వేదం చెప్తుంది. అంటే అనాది కాలం నుంచి, మనం ఈరోజు వృక్షో రక్షిత అని చెప్తున్నాం, కానీ అనాది కాలం నుంచి కూడా వృక్షానికి, చెట్టుకి అంత ప్రాముఖ్యత ఇచ్చింది. చెట్లల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 చెట్లు చాలా ప్రశస్తి కలిగినటువంటివి. గురుగారు, పాపి చిరాయువు అని అంటారు కదా, ఇది అన్ని విషయాల్లో కూడా సాధ్యమవుతుందా? ఎందుకంటే లోకంలో పాపాత్ముడు ఎక్కువ కాలం బతుకుతాడు,
పాపీ చిరాయు సుకృతిగతాయు. ఇది ఒక శ్లోకంలో ఉన్నటువంటి ఒక పాదం. పాపాత్ముడు ఎక్కువ కాలం బతుకుతాడు, మంచి పనులు చేసినటువంటి వాడు తక్కువ కాలం బతుకుతాడు అని. ఇది అందరి విషయాల్లో ఉంటుంది. కలియుగ సంబంధించిన లక్షణాలు చెబుతూ ఈ 2 లక్షణాలు కూడా చెప్తాడు. ఇది 100కి 90 వంతులు నిజమే, కానీ 10 వంతులు మాత్రం ప్రతి విషయానికి ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తులు ఉన్నట్లుగానే మనం జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకి ముందుగానే క్షమాపణలు చెప్పుకుంటూ ఒక మాట చెప్పుకుందాం. నడయాడే దేవుడు ఉన్నాడు, కంచిస్వామి. ఆయన 100 సంవత్సరాలు బతికారు. మరి పాపి చిరాయుహు అన్నారే, మరి కలియుగ లక్షణాలకు చెప్తూ మరి ఆయన విషయంలో ఇది ఎలా జరుగుతుంది? అందువల్ల అందరికీ ఇది వర్తించదు. ఎందుకనంటే ఈ పాపి చిరాయు అనేటువంటి మాట మానవులకి జీవమాత్రులకి మాత్రమే వర్తిస్తుంది. కంచిస్వామి వారు నడిచేటువంటి దేవుడు కాబట్టి మానవుల్లో ఆయన దేవుడు కాబట్టి ఆయన బోటి వాళ్ళకి మాత్రం ఇది వర్తించదు. కాబట్టి కొంతమంది సుకృతాత్ములు ఎక్కువ కాలం బతుకుతారు, వాళ్ళ జీవన విధానం వేరు, వాళ్ళ ద్వారా లోకానికి జరగవలసినటువంటి మేలు వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో దాత దరిద్ర, ఈ కలియుగ లక్షణాలు చెప్తూ ఈ శ్లోకానికి మొదటి పాదంలో చెప్తాడు. దాత దరిద్ర, ఈ కలియుగంలో మంచిగా ఇవ్వాలి అనుకుంటాట, వాడికి మంచి మనస్సు ఉంటుంది, కానీ వాడు దరిద్రుడు ఈ లోకంలో. ఇక ధనిక కృపణ, బాగా డబ్బు ఉంటుంది కానీ వాడు లోభివాడిగా ఉంటాడు. కలియుగ లక్షణాలు ఇవి. బాగా డబ్బు ఉంటుంది కానీ వాడికి ఇవ్వబుద్ధి లేదు. దాతకేమో వాడికేమో దరిద్రత్వం ఉంటుంది, వీడికేమో లోభిత్వం ఉంటుంది. పాపి ఏమో చిరాయువుగా ఉంటాడు, సుకృతి ఏమో గతాయువుగా ఉంటాడు, చాలా తక్కువ కాలమే ఉంటాడు. అలాగే రాజా కులీన, మంచి అధికారి ఎక్కడెక్కడ అసలు ఏదైతే ఉత్తమ గుణాలు ఉండాలో అటువంటి వాడు అధికారి కింద ఉండటం చాలా తక్కువ. ఇక సేవకుడు వచ్చేసరికి ఏమో ఉత్తమోత్తమ గుణాలతోటి ఉంటాడు. కలౌ షడ్గుణం ఆశ్రయంతి, కలౌ యుగే షడ్గుణం ఆశ్రయంతి అంటాడు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ లక్షణాలు, ఈ రకంగా ఈ కలియుగము 6 లక్షణాలతోటి ఉంటుంది కలియుగం అని చెప్తాడు. కాబట్టి అందరూ ఈ రకంగా ఉంటారని కాదు, కలియుగ లక్షణాల్లో మాత్రం ఆ రకంగా ఉంటుంది. కాబట్టి పాపాత్ములు అనేటువంటి వాళ్ళు తాము చేస్తున్నదేదో మనస్సులో ఒకసారి తలుచుకొని ఆ పాప కృత్యాలు చేయకుండా సుకృతాత్ములై చక్కగా ఈ లోకానికి ఉపయోగపడెదరు గాక. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.